హైందవ ధర్మంపై దాడి జరుగుతోందని హిందూ సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాల ఆస్తుల్ని పరిరక్షించుకోవాలన్నారు. హిందూ ధర్మం సంప్రదాయాల్ని కాలరాయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కృష్ణా జిల్లా కేసరపల్లిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంఖారావం పేరుతో భారీ సభ నిర్వహించారు. సభలో విహెచ్పి జాతీయ ప్రతినిధులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలతో పాటు త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్, ఎంపీ పురంధేశ్వరి, సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ పాల్గొన్నారు. సినిమాల్లో హైందవ ధర్మంపై దాడి జరుగుతోందని ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ అన్నారు. వాల్మీకి రామాయణం, వ్యాస భారతం భారత సాహిత్య వాజ్మయానికి రెండు కళ్ల లాంటివన్నారు. అలాంటి వాటినే వినోదం కోసం వక్రీకరించారని చెప్పారు. పాత సినిమాల నుంచి ఇటీవలే విడుదలైన కల్కి సినిమా వరకు కర్ణుడికి అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా సిగ్గుపడుతున్నానన్నారు. కృష్ణా జిల్లాకు చెందిన దర్శకులు, నిర్మాతలే ఈ పొరపాటు చెప్పకపోతే ఎలా అని శ్రీరామ్ ప్రశ్నించారు. నిండు సభలో ద్రౌపది వస్త్రాన్ని తీస్తున్నా మౌనంగా ఉన్న కర్ణుడు ఎలా గొప్పవాడు అవుతారని ప్రశ్నించారు. హిందూ ధర్మాన్ని అవమానించేలా తీసిన సినిమాలను ప్రభుత్వం నిషేధించాలని, లేదంటే హిందువులే పూర్తిగా వాటిని బహిష్కరించాలని కోరారు. అప్పుడే హిందూ ధర్మానికి ఒక గౌరవం, గుర్తింపు ఉంటాయని అనంత శ్రీరామ్ తేల్చి చెప్పారు. కావ్య పురాణేతిహాసాల వక్రీకరణ, వాల్మీకి రామాయణం, వ్యాస భారతం భారత సాహితీ వాన్మయ శరీరానికి రెండు కళ్ళ లాంటివి. అదే వ్యాస భారతాన్ని, అదే వాల్మీకి రామాయణాన్ని వినోదం కోసం వక్రీకరించిన సందర్భాలు కోకొల్లలు. గత కొన్ని సంవత్సరాల ముందు వచ్చిన చిత్రాల నుంచి నిన్న మొన్న విడుదలైన కల్కి చిత్రం వరకు కూడా కర్ణుడికి పాత్రకి అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి ఒక సినిమా రంగానికి చెందిన వ్యక్తిగా నేను సిగ్గుపడుతున్నాను, నిర్మోహమాటంగా చెప్తున్నాను. అప్పటి చిత్ర దర్శకులు, ఇప్పటి చిత్ర నిర్మాతలు ఇదే జిల్లా వారికి చెందిన వారైనా సరే పొరపాటు అని మనం చెప్పకపోతే ఈ హైందవ ధర్మంలో పుట్టినట్టు కాదు, ఈ హైందవ ధర్మాన్ని ఆచరించినట్టు కాదు. నిండు సభలో ద్రౌపదిని వలువలు వలచండి అని సలహా ఇచ్చిన కర్ణుణ్ణి సూర్యుడు అంటే సత్యవాణి గారు లాంటి మహిళా మండలి ఒప్పుకుంటారా? గంధర్వుల్ని చూసి, గంధర్వ సైన్యాన్ని చూసి ప్రాణమిత్రుణ్ణి కూడా వదిలేసి ప్రాణభయంతో పరుగులెత్తిన కర్ణుణ్ణి ధీరుడు, సూర్యుడు, వీరుడు అంటే ఈ హైందవ సమాజం ఒప్పుకుంటుందా? నిన్న మొన్న వచ్చిన కల్కి సినిమాలో అగ్నిదేవుడు ఇచ్చిన ధనస్సును పట్టిన అర్జునుడి కంటే సూర్యుడు ఇచ్చిన ధనస్సు పట్టిన కర్ణుడు వీరుడు అని చెప్తుంటే యుద్ధంలో నెగ్గేది ధనుస్సా ధర్మమా అని ప్రశ్నించకుండా మనం ఊరుకుంటామా? ఆలయాల ఆస్తులు, ఆచారాలు నాశనమైపోతున్నాయని త్రిదండి చినజీయ స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయాలలో కమిటీలన్నీ రాజకీయంతో నిండిపోతున్నాయని ఆరోపించారు. ఆలయాలలో జరిగే ఆరాధనలు, సంప్రదాయాలలో అధికారుల ప్రమేయం ఉండకూడదన్నారు. దేవుడి వద్ద వీఐపీ దర్శనాలేంటని ప్రశ్నించారు. దేవుడి దర్శనానికి నిబంధనలు పెట్టబట్టే మత మార్పిడీలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. ఆక్రమణల్లో ఉన్న ఆలయాల ఆస్తులను స్వాధీనం చేయాలని కోరారు. అలా అయితే ఆలయాలలో దర్శనం టికెట్లతో అవసరం ఉండదన్నారు. ఆలయంలో జరిగే ఏ సేవైనా, ఆలయానికి చెందిన ఆస్తులైన, ఆలయానికి చెందిన ఆరాధనాది వ్యవస్థ అయినా ఎవరు ఆయా ఆలయాలకి ప్రతిష్ఠాదులు జరిపి అక్కడ జరగవలసిన కార్యాలు ఇవి అని ఒక నిర్ణయం చేశారో దానికి సంబంధించిన ఏ నియమ నిర్ణయాలైనా వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలే తప్ప ఆఫీసర్స్ చేతిలో ఉండకూడదు. దేవాలయాలపై దాడులు పెరిగాయని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ఆరోపించారు. దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలని చెప్పారు. ఆలయాల్లో అన్యమతస్థులు పెరిగారని ఆరోపించారు. హిందూ ధర్మం, సంప్రదాయాలను కాపాడాలని చెప్పారు. దేవాలయాలకు రక్షణ కల్పించాలని పురంధేశ్వరి పేర్కొన్నారు. హైందవ శంఖారావ సభ విజయవంతం అవడంపై హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. దేశం నలుమూలల నుంచి హిందువులు తరలి రావడంపై సంఘ నేతలు ఆనందం వ్యక్తం చేశారు. హైందవ ధర్మ పరిరక్షణ ప్రతి హిందువు బాధ్యత అని స్పష్టం చేశారు.